నాన్న నిజంగా ప్రతి ఒక్కరికి ఒక సూపర్ హీరో. ఎందుకో తెలుసా? తన పిల్లల సంతోషం కోసం తన కలలు, ఆశలు అన్నీ వదిలేసుకుంటాడు. పెళ్ళికి ముందు ఎట్లున్నా పెళ్ళైన తర్వాత పిల్లల ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తాడు. పిల్లల సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తాడు. తను చినిగిపోయిన అంగీ వేసుకున్నా కానీ పిల్లలకి మాత్రం కొత్త బట్టలు కొంటాడు. తను చిరిగిపోయిన షూలు, చెప్పులు వేసుకున్నా కానీ కొడుకుకి మాత్రం కొత్త షూ కొంటాడు, కొత్త బట్టలు కొంటాడు. నిజంగా అట్లాంటి నాన్నకి మేమేమి ఇవ్వగలం? వాళ్ళని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచడం తప్ప. సరే, నేను పోయేస్తా. శైలు, కూర్చో. చెప్పు, లైఫ్ని ఇప్పుడు ఎంజాయ్ చేయవా? ఎప్పుడు జాబ్, పని, ఫ్యామిలీ, ఇల్లు అంతేనా? ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండేది చెప్పే? కానీ నా ఎంజాయ్ వెనకాల మా ఫ్యామిలీ కష్టం ఉందే. వద్దు. అదేంటి, మీ నాన్న కష్టం ఉండడం ఏంటి? నువ్వే కదా కష్టపడుతున్నావు. మా కోసం ఆయన లైఫ్నే సాక్రిఫైస్ చేశారే. నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు నన్ను స్కూల్కి పంపించి రోజంతా స్కూల్ బయట వెయిట్ చేసేవారే మా నాన్న. ఎందుకో తెలుసా? స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తారేమో అని. నేను ఎక్కడ ఏడుస్తానో అన్న భయానికి రోజంతా గేట్ బయట వెయిట్ చేసేవాళ్ళే మా నాన్న. డబ్బులుంటే లైఫ్ చాలా బాగుంటుంది కదా. డబ్బుంటే వస్తువులని కొనొచ్చే, కానీ తన జీవితాన్ని త్యాగం చేసి పిల్లల కోసం తన ఆశల్ని, కలల్ని వదులుకున్న పేరెంట్స్కి మనం ఏమి ఇవ్వగలం చెప్పే? మా మమ్మీ కడుపులో ఉన్నప్పటి నుంచి కోరుకుంటున్నారే మా నాన్న, నాకు కూతురే కావాలి, కూతురే కావాలి, కూతురే కావాలి అని. ఎందుకంటే ఆయనకంటే ఎవరు లేరే. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎవ్వరూ లేరు. బంధువులు ఉన్నారే కానీ పట్టించుకోరు. ఈ రోజుల్లో పైసలుంటేనే మనుషులకి వాల్యూ ఇస్తారు. కానీ మీ నాన్న చాలా గ్రేటే. మా నాన్నకంటే ఎవరు లేరే. ఆయన్ని నమ్మి వచ్చిన మా అమ్మ, అతని రక్తం పంచుకొని పుట్టిన మేము తప్ప. మీకు అసలు నేనేమి ఇవ్వగలను నాన్న? థ్యాంక్ యూ నాన్న. మీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. లవ్ యూ నాన్న. నిజంగా అలాంటి ఫాదర్ దొరికారంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా?